అంతర్జీవితం. రెండు రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి బాహ్య జీవితం, రెండు అంతర్జీవితం. బాహ్య జీవితం గురించి నాకు అంతా తెలుసు అనుకుంటారు. అలాగే అంతర్జీవితం అనేది లేనేలేదు అని అనుకుంటారు. అయితే వాస్తవానికి అంతర్జీవితమే బాహ్య జీవితానికి పరిపూర్ణతనిచ్చేది. అంతర్జీవితమే బాహ్య జీవితానికి పరిపుష్టిని ప్రసాదించేది. అంతర్జీవితరహిత బాహ్య జీవితం ఇసుక పర్ర మీద కట్టిన కట్టడం. అంతర్జీవితం వినా బాహ్య జీవితం అన్నది గాలిలో మేడలు కట్టడం లాంటిది. అంతర్జీవిత సహిత బాహ్య జీవితం అన్నది పునాదుల మీద కట్టబడిన రాజసౌధం. అంతర్జీవితమే బాహ్య జీవితాన్ని పూర్తిగా సువిదితం తెలియచేయగలిగేది. అంతర్జీవితం అన్నది ఆత్మజ్ఞానమయం, ఆత్మానుభవమయం. బహిర్జీవితం అందరికీ చూపించగలిగినది, అంతర్జీవితం అందరికీ చూపించలేనిది. అంతరంగ జీవితం ద్వారా బహిరంగ జీవితం అర్థవంతమవుతుంది, తేజోవంతమవుతుంది, ధర్మార్థ కామమోక్షదాయకం అవుతుంది. అంతర్జీవితం అన్నది సజ్జన సాంగత్యం ద్వారా మొట్టమొదటిసారిగా పరిచయమవుతుంది. తరువాత నిరంతర ధ్యాన స్వాధ్యాయాల అభ్యాసాల ద్వారా సుశిక్షితమవుతుంది. బ్రహ్మర్షి పత్రిజీ.